ఇప్పుడు నన్ను అర్ధరాత్రి వేళ పిలిచాడేమని పరిగెత్తులు వెళ్తున్నాడండి. హల్లెలూయా. ప్రేమ లేని వారి మధ్యలో దైవ ప్రేమతో ఎదుగుతూ ఉన్నాడు సమూయేలు. హల్లెలూయా. ప్రేమించే వారి మధ్యలో నువ్వేంది ప్రేమగా ఉండేది? కఠినాత్ముల మధ్యలోనే ఉండేదే నిజమైన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సారూప్యం, దేవుని యొక్క పోలిక మనకు రావాలంటే ఎక్కడ వస్తుంది చెప్పండి? యోసేపుకి ఎక్కడొచ్చింది ప్రేమ? కఠినాత్ములైన ఐగుప్తు దేశంలో బండ హృదయం, రాతి హృదయం, ఐగుప్తు యొక్క ఇనుప సంఖ్యలో అతని శరీరాన్ని బాధించేట అక్కడ ధరించుకున్నాడు యోసేపు దైవ ప్రేమను. హల్లెలూయా. కాబట్టి అందరూ ప్రేమించేవారు ఉన్నప్పుడు నీ ప్రేమ అది డమ్మీ ప్రేమ. ఆ ప్రేమలో నిజము లేదు, ఆ ప్రేమలో సత్యము లేదు. నిజమైన ప్రేమ అయితే అన్నిటినీ ఓర్చుకుంటుంది, సహిస్తుంది, అది దీర్ఘశాంతం కలిగిస్తుంది. కఠినాత్ముల మధ్యలో కూడా దైవ ప్రేమను కనపరుస్తుంది. హల్లెలూయా. మరి దేవుడు సమూయేలుని ఏ విధంగా కఠినాత్ముల మధ్యలో దేవుని ప్రేమతో ఎదిగింపచేయడో మైకేల్ని కూడా దేవుని ప్రేమ చేత దేవుడు ఎదిగింపచేయునుగాక. ప్రేమలో మైకేల్ని వర్ధిల్లింపచేయునుగాక. ప్రేమలో ఆ కుమారుని విస్తరింపచేయునుగాక. వారి తల్లిదండ్రుల కుటుంబాలు కూడా ప్రేమలో ఫలించుదురుగాక. ప్రేమ కలిగి ఆశపడుదురుగాక. ఉప్పొంగని ప్రేమ చేత నింపబడుదురుగాక. ఖమ్మము పొందని ప్రేమ చేత నింపబడుదురుగాక. కాబట్టి మీరందరూ దేవుని పోలికలోనికి రావాలంటే ఏ సారూప్యం రావాలి మీకు? ప్రేమ సారూప్యం. హల్లెలూయా. మరొక జన్మదినం మైకేల్ జరుపుకునేంత వరకు ఎవరు చెప్పాలి గట్టిగా? యేసు నామములో దేవుడు మనందరికీ అటువంటి కృపను అనుగ్రహించును గాక. చేద్దాం. దేవుడు మైకేల్ని ఆశీర్వదించినట్టుగా అందరూ